షాక్కే లడ్డులో కారం కలుపుకొని తినండి ఆయన. నిలబడకూడదు, నిలబడితే పాపం వస్తుంది. అంటే పగోళ్ళు ఎవరు పగోళ్ళు మీరు ఆగుడి కాడే ఉండకూడదా? తాళ ఇవ్వలేదు ఉండండి. ఇప్పుడు తాళం మీరు ఉండండి. వేస్తే తాళం బోల్లో పెట్టేసేట తాళం వేసే విషయాన్ని కొంచెం జ్ఞాపకం వచ్చింది. కలవాయిలో ఉండిండు ఎక్కడి స్వామి కలవాయిలో ఉంటే ముందు రోజు చెప్పిండు. ఏమని చెప్పిండంటే అయ్యా నిలబడగలరు కూర్చోండి. ఏం చెప్పిండంటే అయ్యా రేపు మనము పోలీస్ స్టేషన్లో 3 గంటలు ఉండొద్దయ్యా అని వెంకయ్య స్వామి. పోలీస్ స్టేషన్లో 3 గంటలు ఉండాలయ్యానండి. ముందు రోజు చెప్పేసరికి కూడా ఉండే బృందం అంతా ఒక్క పెట్టుకోవడం లేకుండా పారిపోయాను. ఆయన శిష్యులు కూడా ఎవరు ఉండలేకపోయేమటేషన్ లేకపోవాల్సి వస్తుంది. ఈయనంటే ఇంక తిరగలేదని ఒక్కడే ఉండండి వెంకయ్య స్వామి. తిరుగుతా ఉన్నాడు. ఇంకా అటు దద్దుకోండి, మళ్ళీ దద్దుకోండి. ఇంకా తిరుగుతా ఉంటే ఆ ఎస్ఐకి భలే ఇదంట. ఇది ఏమంటే సాధువులన్నా సన్యాసులన్నా భలే కోపం అంట ఎస్ఐకి. ఆయన మాపులు తిరుగుతారు, పొగులు మాపులు పొగులు వెంకయ్య స్వామికి. ఏం జరిగిందంటే నువ్వు మాపులు పిల్లకాయలు పట్టుకోపోయి పిచ్చోడి నువ్వు పద పోలీస్ స్టేషన్ ఎక్కడంటే వెంకయ్య స్వామి ఆ ఎస్ఐ. ఆయనకి ముందుగానే తెలిసిపోయి ముందు రోజే చెప్పేసాడు. ఏమని రేపు పొద్దున మనం రేపు పోలీస్ స్టేషన్లో 3 గంటలు ఉండాలని చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆమెను ఆయన తీసుకుపోయాడు. ఈయన గమ్ముగా పోయింటాడికి వెంకయ్య స్వామి. పోయి పోలీస్ స్టేషన్లో నెట్టి పోలీస్ స్టేషన్లో సతికిలు కూర్చున్నాడు వెంకయ్య స్వామి. కూర్చున్నాక మా పిల్లకాయని నడిపించగా అక్కడ బయటకు తెచ్చిపోయాడు. కూర్చున్నాక ఒక రోజేపట్లే కల్లా అట్ట జనాలు తెలిసిపోయింది. తండాలుగా కొన్ని వేల మంది వచ్చి పడిపోయారు పోలీస్ స్టేషన్ మీద. ఎస్ఐ తినేసేటట్టు తయారైపోయారు ఒక గంటలోగా. అప్పుడు ఎస్ఐ గడగడ వనకసాగిండు. మన సీఏలు వీళ్ళందరూ వచ్చేసాను. గమ్ముగా ఉండరయ్యా. అబ్బా తీసుకో బయటికి, తీసుకో బయటికి పిల్లకాయలను వంగ తీయాలి మనకు. అప్పుడు జనం ఎల్లగొచ్చి పడిపోయిండ్రు. ఎస్ఐ బిత్తరపోయిండు. ఆయన కొట్టేసరికి తయారైపోయారు. అసలు పిలిచి పనేసేట్టు. అప్పుడు ఏం చేశారంటే అందరూ వచ్చేసి వరి పిచ్చి మొహమాడ నువ్వు వెంకయ్య స్వామి అయిపోయినా ఆయనట్టు ఢిల్లీలో పెట్టమన్నాను అని చెప్పి సార్ నాకు తెలియలేదని క్షమాపణ అడిగి స్వామి కాడికి పోయి స్వామి 2 సార్లు మీరు బయటికి అవన్నీ తెలియదని దండాలు దశకాలు పెడితే కూడా పైవాళ్ళు 3 గంటలు ఉండాలని అయ్యా మనం వచ్చేదానికి 3 గంటల సేపు సిఏలు ఎస్ఐలు ఆ స్టాఫ్ అంతా మొత్తం వచ్చి చుట్టుకొని కాపలా కాసేది. ఆయన బయటకు వచ్చిందాక ఏం చేస్తారు, ఆయన పెట్టుకుంటారు డాక్టర్ ఒక కాటికి చెబు తప్పేసాడు వెంకయ్య. కాబట్టి అందుకని ఇప్పుడు గురుపౌర్ణం కాబట్టి తాళాలు వేస్తే ఆయన బంధించినట్టు ఉంది. పైకి తాళాలు వేస్తే అన్ని తాళాలు తీసేప్పుడు స్వామేలే, కానీ తాళాలన్నీ తీసేది అందరికీ రాదు. తాళాలు తీసేది కొంతమందికే ఇచ్చుంటాడు దేవుడు. అందరికి తెలివి ఉందా? ఇంకా ఉందా? గొప్ప బుద్ధి ఉండే వాళ్ళకి తాళాలు ఇస్తాడు. తాళాలు ఇస్తే వాళ్ళు షడ్డకి ఏమి మందలు చేయరు. అల్ప బుద్ధి ఉండే వాళ్ళకి తాళాలు ఇస్తే గందరగోళం చేసి చంద్రగొందం చేసేస్తారు. అందుకని అల్ప బుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారినల్లా తొలగొట్టు చెప్పు తిరిగికి ఒక్క చెరుకు తీ పెరుగున ఇస్పదాయ విరామ ఈయనవేమని చెప్పారు. కాబట్టి కర్మబుద్ధి ధర్మబుద్ధి 2 బుద్ధులు. కర్మబుద్ధి ధర్మబుద్ధి మంచి బుద్ధి, కర్మబుద్ధి చెడ్డ బుద్ధి కర్మ చేయించారు. స్వామి కర్మ తీసుకోరాడయ్యా. వెంకయ్య స్వామి 27 సంవత్సరాలు నడవలేకపోయింది. ఆయన కాళ్ళు పట్టకపోయిన గురించి అడిగాను. స్వామి ఎంత జబ్బు అయినా మీరు మందేస్తే బాగా అయిపోతుండే
ఎందుకు మీరు ఇది అనుభవిస్తుండ్రో మీరు ఒకరు ఆపి చెప్పండి పశువులు మేము పోస్తామని కస్తూరాంతో నాయుడు వాళ్ళందరూ అడిగాను ఆయన అడిగితే అయ్యా పోయిన జన్మలో మనం ఆవును కొట్టినామయ్యా ఆయన చెప్పిన సమాధానం మనం పోయిన జన్మలో ఆవును కొట్టినాము కాళ్ళకు పట్టించి కొట్టిళ్ళ కాళ్ళు నొప్పి పెట్టి కొట్టిళ్ళ ఆవు పాపం ఇంటికి వచ్చింది ఇప్పుడు కానీ మనం వైద్యం చేసుకుంటే మనం వచ్చిన పని ఆగిపోతాడా వద్దయ్యా అనేది వెంకయ్య స్వామి. అందుకని వెంకయ్య స్వామి ఆయన డోలీలో మోసుకుంటా దీనికి తగిలించి ఆ పక్క ఇద్దరు ఆ పక్క ముగ్గురు మోసుకుంటా ఊరు తిప్పిన కర్ర ఇది చూడటట్టు కూడా ఇంకొకరు తీసుకో. వాటి గురించి అంత చరిత్రలు ఉన్నాయి ఎక్కడ ఎప్పుడు ఏందని అవన్నీ చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు పూజకి టైం అయ్యి పద్ది పాపం సంవత్సరం కూడా మేము వచ్చినామమ్మా మేము నిద్రపోయినామమ్మా అనుకుంటుంది. ఎందుకని చరిత్ర అంతా చాలా ఉంటుంది చూపించేస్తా తర్వాత ఎప్పుడో సమయం ఉన్నప్పుడు. ఈ కథను వెంకయ్య స్వామి 3 రోజులు మోసిండు ఆయన దీన్ని. అందరు నమస్కారం పెట్టుకోండి. 3 రోజులు మోసిండు దీన్ని భుజాన పెట్టుకుని దీని మీద 3 రోజులు గుడ్డలు కూడా ఆడుకునండి. ఈ కథ ఒక రెడ్డిగారింట్లో పెట్టాడు. స్వల్పంగా 2 మాటలతో తీసేస్తా. సోమచాల ఖమ్మంపాట్లో పంచలింగాల కోనకు పోయి వస్తా భుజాన పెట్టుకుని వచ్చిన కథ. అయితే ఈ కర్ర ఒక ఇంట్లో పెడితే ఈ కర్ర ఉండేది వాళ్ళు నన్ను పరీక్షకు వచ్చారు. కరెంట్గా పట్టి చూస్తే నేను కనుక్కోలేకపోతానేమోనని వెంకయ్య స్వామి కూడి పెట్టినాను. ఇప్పుడు కూడా ఉందలే. నేను స్వామి కూడి పెట్టున్నాను మా ఇంట్లో వండుకున్నట్టు పోయి కాడ మా ఇంట్లో ఒక వస్తువు అని వస్తే ఏడిపించిన పేరు పెట్టి పిలిచి కర్రం తెచ్చి చెప్పుకుంటూ అయిపోయింది. తర్వాత అస్తం అభయస్తం స్వల్పంగా తెంచేస్తున్నారు. ఎత్తుకుంటే 7 రేతుళ్ళైనా కూడా వస్తుంది. స్వామినోళ్ళకి రాదు. కానీ బద్దకమ సంచరితలు వద్దుసమి గద్దెంత 2 వారాలు ముద్దందరూ తోటి వారు ముద్దు కుమారి సాధన చేస్తే విద్య కూడా అంతే కదా. తట్టింటికి పుట్టిన నిద్రపోవాలనుకునే వాళ్ళకి విద్య ఎట్టు వస్తుంది? సాధన దిన సాధన చేస్తే వస్తుంది. అబ్బా వాడు కమ్మంగా పాడుతుండ్రు, వాడు కమ్మంగా వాయిస్తుండ్రు అని అంటే ఎట్టా దాని వెనక ఎంత ఉంటుందో. గాలిపాలెం గుడి ఈ నెలలో చూసింది వచ్చే నెలలో మారిపోతుందంటే ఎంత కష్టపడి ఉంటామని గుర్తుపెట్టుకోవద్దా? వెంకయ్య స్వామి కుడిసి అభయస్తం ఆయన ఇంటి తగ్గింది. కుడిసి అభయస్తం చూసుకోవడం అందరూ నమస్కారం పెట్టుకో. దీన్ని జెరాక్స్ తీసి కొన్ని పెట్టారు. ఇది వచ్చిన స్వయంగా బ్రహ్మం గారు సిద్ధయ్య కలిసి ఒక దిక్కడికి పోయారంట. సాయంకాలంగా ఇవన్నీ జరిగినాయి. పోయినాక బ్రహ్మం గారు మా శిష్యుడు ఎంతవరకు పరిపక్వం చెందున్నాడని పరిచయం ప్రశాంతంగా ఒక గని మంది కూర్చొని ఒరే సిద్ధ టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయ పోయిరా తాగుతానని ఎవరా? బ్రహ్మం గారు. సిద్ధయ్య ఏమో సాయిబులు ఆయన కౌసలు ఆయన బ్రహ్మం గారు. ఎక్కినాక స్వర్ధామయ్యని నాతో కూడుండి ఎంత పరిపక్వం చెందిందని పరీక్ష చేయనాటికి ఎక్కించిందంటే ఎక్కి టెంకాయ పట్టుకొని వెళ్ళి చెప్తా ఉన్నాడంట. ఎవరా? సిద్ధయ్య. టెంకాయ తొడివిలో చేరండి బ్రహ్మం గారు. సాముండు తిరగతా ఉంది పడటం లేక ఆమె ఏమిరా సిద్ధ అని అంటే స్వామి తెగటం లేదే కాయ ఎంత తిప్పినానని అంటే రే సిద్ధ. అప్పుడు ఈ బ్రహ్మం గారు అదే జ్ఞానం. రే సిద్ధ తెగితే తెగద్దురా అనిండంట. మనసు నేను మాట పక్కన పెట్టి తెగితే తెగద్దురా అనిండంట. ఈయన జ్ఞాని కాబట్టి అంటే తెగితే తెగద్దంటే మనసు తెగితే తెగద్దని చస్తే సస్తా పడితే 2 చేతులు పట్టుకొని కాయ పట్టుకుంటే కాయి ఆయన వచ్చి ఆయన పాదాలు కాడ ఉంటాడు. చెప్తా ఉండేది అది తెగితే తెగాల మనసు ఊరికినే కుదరదు. పైకి అబ్బా మేము మహాభక్తులు నాటకం ఆడి నామాలు పెట్టుకొని గంధాలు పెట్టుకొని ముఖాలు పెట్టుకుని ఏమి లేదు. గొడ్డల్లో ఎందుకు రా గుణం ఉంటే సరిపోద్దని. గుడ్డల్లో ఏం లేదు, గుణం ఉండాలా. గుణం లేకుండా ఉండే అసలు భక్తి అనేది మనసు.
మంచి గుడ్లు కట్టుకొని ఆభరణాలు పెట్టుకొని జడలు పెంచుకొని నామాలు పెట్టుకొని వాటిల్లో ఏమి లేదు, వచ్చింది అంతా మోసం. వెంకయ్య స్వామి ఏమి లేదు, సహజ సాధారణంగా నిరాడంబరంగా వేషాలు పెట్టుకునిండు, పొగాకుబ్బరు పెట్టుకునిండు, అంత కూడి పెడితే తినిండు, పెట్టుకుంటే గమ్ముకొనిండు, కూర్నీళ్ళు తాగిండు, పొన్నీళ్ళు తాగిండు, తిట్టినా గమ్ముకొనిండు, ఊసినా గమ్ముకొనిండు, గులకరాళ్ళు పైన వేస్తే గమ్ముకొనిండు, ఏం చేసినా గమ్ముకొనిండు. కాబట్టి ఆయన సాధు. అయితే చిట్టేపల్లి కాడ వెంకయ్య స్వామి మామిడి చెట్టు కింద పండుకొని ఉండు. ఎన్ని జరిగిన ఈ చరిత్రలో లేవు. చిట్టేపల్లి కాడ మామిడి చెట్టు కింద పండుకొని ఉంటే వెంకయ్య స్వామి పడుకున్నప్పుడు ఒక్కోసారి అది అట్ట ఏముండదు, ముందు ఒక్కరో పుట్టేసేది. అసలు ఆయనకు ఇహమో పరమలేదు, ఎప్పుడు పరతత్వంలో ఉండేది. అయితే ఆయన గుడ్డ కూడా ఉండదు, అసలు ఇహమే లేక, ఇహం అంటే ఈ లోకంలో లేకున్నప్పుడు ఆయనకేముందా? మానవమానాలే లేవు. తను మర్చిపోయిన మహానుభావుడు, ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగిపోయిన మహానుభావుడు. తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు. అందుకని గోషిని ధరించి నీవు నిగమా గోచరుడవై వెలిసినావు, గోచరము గానట్టి చోరుల పీల్చి మనచుడు కొరకు నీవు గోషపాతల రాయుడైతే అగోచరంబులు నీచులేదు కదే. అజ్ఞాన పోడు కనుక్కోలేకపోయింది. అప్పుడు అందరు మంచినీళ్ళకి వస్తున్నారు, గోషి పెట్టుకొని గొల్లగాడాలు ఉండడు, ఏం పని లేక ఇప్పుడు సాయంత్రం అయితే పొచ్చెత్తుకొని కూడి అడుక్కొని అడుకొస్తున్నారు. మా ఊరికి కూడికి రాబాకండి అని చెప్పి స్వామి మనసంలో పోయి కొంచెం తిట్టారు ముగ్గురు నలుగురు. తిట్టినాక స్వామి యోగ నిద్రలో ఉండడు. అవన్నీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు. స్వామి నీకు కూలి చేసి వాళ్ళు ఏమో అడిగినండి, మీరు దున్నపోతులు ఉన్నట్టు మీరేం పని చేసుకొని తెలియదా, ఆ పిచ్చోడిని అడ్డం పెట్టుకొని మీరు పొచ్చెత్తుకొని వస్తారని కూడా మాట్లాడారంట ఆ రోజుల్లో తెలియక. అప్పుడు వాళ్ళు వచ్చి మేము కూలి చేసి నిన్ను దాక్కుంటాం స్వామి, మేము పిచ్చెత్తుకుని బాగా అడుగుతున్నాను కానీ బాధపడి వెనక్కి వస్తే స్వామి వాళ్ళు వస్తారని లేచి కూర్చొనిండి. ఆయన లేచి కూర్చొని, అయ్యా వాళ్ళు వచ్చేది తెలుసు ఆయనకి. అప్పుడే అయ్యా వాళ్ళ అన్నదానికి మనకు కోపం వస్తే మనం నిజంగా సాధువులు అవుతున్నా, పోండి అయ్యా మళ్ళా పోండి పెడతారా, మళ్ళా పొమ్మనిండి. ఆయన చూడు టికెట్ మాట ఇచ్చుకోవాలి, మళ్ళా పోతే పెడతారని. అంతలోని నలుగురు అన్నోళ్ళ కోసము 70 మంది తయారైన ఊళ్ళో అందరూ వాళ్ళ కొంపలు పోవద్దు, మేమందరం కాదంటామా. వీళ్ళెవుడు అసలు అడగనాటికి వాళ్ళు ఏమైనా ఇంట్లో కొంచెం జ్వరబడి ఎత్తుకొని పోతారు బుద్ధిమానోళ్ళు అని చెప్పిన వాళ్ళు నలుగురు కానీ కొట్టి నలుగురు పెట్టేసి ఉందరు. 50 మంది తయారయ్యేది వచ్చేసారు. మీరు అంతలేని చొక్కటి మేము రావని పోతారా, మేమందరం ఊరందరం ఉండలేదా, వాళ్ళు ఎవరో పనికి మాలిన ఎదవాలి అంటేనంటే ఊరుంటే మాలాడంటున్నాడా. అవని వల్ల ఆ మాట నిండు నిజమైన సాధువులు కాదయ్యా, వాళ్ళు అన్నదానికి పాపం రాకూడదయ్యా, అలా పోతే పెడతారయ్యా అని వెంకయ్య స్వామి. అదే పరిస్థితి సోమశిల ఖమ్మం పాటించి ఒడ్లు దండాడు పెట్టి కమ్మరిపల్లికి పోతాను నలుగురిని తీసుకొని నేను ఒడ్లకి కూడు పెట్టేదానికి పరిస్థితి లేక. ఆ రోజుల్లో కూడు పెట్టేది కష్టం కదేడా. గుడిసి 86 నలుగురు కూడు పెట్టాలంటే అడకొచ్చి పడకొచ్చి పెట్టింది, ఊరికి తిరిగేది అడకొచ్చేది. అదే పరిస్థితి మాకు కూడా జరిగింది. ఆయన పెట్టిన పరిచయం ఆయన అన్నమాట మాకు గుర్తుంది కాబట్టి ఆ అల్లవడు గాలిపాడు వెంకయ్య స్వామి బాతం గుడ్లు దండుకోవడానికి నుంచి పిల్లకాయలు ఆడుకుంటుండి ఆయన దండుకొని తినే దొంగ నా కొడుకులు చాలా మంది మా ముందు కూడా మమ్మల్ని కూడా అన్నారు. అంటే మనకు కూడా ఉండేవాళ్ళు నలుగురుండి కోపం వచ్చింది వాళ్ళకి. స్వామి టంటం దుర్మార్గులు వాళ్ళు అంటే పెద్ద ఆయన్నే నేను చిట్టేపల్లి కాడ ఆయన ఏమనిండో వాళ్ళు అన్నదానికి కోపం వస్తే మనం సాధువులం కాదండి ఆయనే అనిపించుకున్నాడు. మనం ఎంత ఇన్నోరు పోసుకోండి అన్నోళ్ళే మళ్ళీ మన కాడికి వస్తాం. ఓపిక పెట్టండి. ఎవరమ్మా మాట్లాడేదా, ఎవరు ఎగటారంగా మాట్లాడతారు, ఎవరు అహంకారంగా మాట్లాడతారు, వాళ్ళు అణిగిపోతారు, సర్వనాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు అనకూడదు. దుష్కారంగా తప్పు గుర్తుపెట్టుకోండి, అనగాలి. ఒకవేళ ఏదైనా లోభం ఉన్నా కూడా సరి చేసుకోండి. అది స్వామిని అనిపించింది. మనం వాళ్ళు అన్నదానికి మనం కోపం వస్తే మనం సాధువులు కాదని నిండు అయ్యా గాడిదని గుర్రన్న గాట కట్టేయకూడదని కూడా నేను ఎంకేసాను. అందుకనేసి మనం కూడా అంటే కూడా మేము ఓపిక పట్టుకున్నాం. ఆయన నేర్పించోళ్ళమా అక్క, మేము పుట్టేసానమ్మా మధ్యలో ఇంక తిరగకూడదు కాబట్టి కూర్చోండి.
దారి పూడే కాకండి. ఇదిగో నాకు తెలియదు 11 చిట్టేపల్లి 18 5వ తేదీ 76 గాలిపాలెం 112 సంవత్సరాల సీటీ మనకు రాసింది. ఇదిగో నాకు తెలియదు. నేను 76 అంటే అప్పుడు అంతకుముందు 76 పుట్టుండొచ్చు అనుకో, పశువు వయసు కదా. ఇది నెల్లూరులో మూలపేటలో 4000 కాగితాల్లో బయటపడింది. కాగితం 10 సంవత్సరాలు ఆయన పెట్టుకొని మళ్ళీ ఇచ్చేది. గాలిపాలెం నాకు అంత చదువు రాదు. గాలిపాలెం 112 సంవత్సరాలు బాగా ఉంటుంది. 6 లోకాల ఆస్తి, 2 నోర్ల గంట సృష్టి. ఈయన 22 లోకాల ఆస్తి ఎక్కువ వస్తుంది. 106 సంవత్సరాలు ఈయన ఇక్కడే కాపున ఉంటాడు. ఏంటో పిలిచండి రాసి పెట్టండి. పిలిచాయి దండం పెట్టుకోండి. 106 అంట. ఈయన ఇక్కడికి వచ్చినందుకు 6000 మంది కుటుంబాలు బాగుపడతాయి. ఇదిగో వెంకటేశ్వరం చొక్క కాగితం గెలిపిస్తాను చూసుకోండి. చొక్కాల భాగం ఇది. అంటే మెత్తబడుతుందని పాత పడిపోయింది కాగితం అని గుడ్డని కాగితం మాట్లాడకూడదని చెప్పి నిలబడకూడదు. ఇదిగో ఏది ఆంధ్రపత్రిక ఆదివారం శనివారం 9/6/1962 చూసుకోండి. డేట్ ఉండేది దాచిపెట్టినా. మాట్లాడుకున్నామా ఎక్కడ వస్తాయి మొత్తం? ఇప్పుడు చాలా లేవు మొత్తంలో. అరవై 62 వేసిన మొత్తంలో ఎక్కడ వస్తాయా? ఎక్కడ చూడండి మామూలు ఒక్క మొత్తం వచ్చి ₹1 కోటి లేవు కదయ్యా అని ఆలోచించుకున్నా. ఎట్లా మనకి గుడి కాబట్టి స్వామి తెచ్చేయండి లేదు. ఇదిగో సంవత్సరం రోజులు 8 రోజులు పడుకున్న సాపిడి దీని మీద పడుకోండి. ఎంత ఇస్తాను గుర్తుపెట్టుకోండి. వస్తువులంటే మనకు పట్టుదల ఉండి ఆయన దయ ఉంటే వస్తాయి. ఊరికెంటికి వస్తాయి రావు, రానే రావు. చూడకుండా కూడా అందరు ఈయనుంటారు. ఈ గుడ్డ వెంకటేశ్వరం కౌపేనం చూడండి. దీన్ని కూడా సాధించిన మీ ఇంట్లో ఉండాలని పట్టుబట్టిన నాకు చెప్తున్నా ఒకరు ఈకి పెరుగుతాడు ఆయన. కౌపేనం ఇది పెద్ద ఆయన కౌపేనం సన్నగా చూడండి కొంచెం. ఇప్పుడు బ్లేడ్ కత్తులు, అప్పుడు మామూలు కత్తి చూడండి. 70 నుంచి 82 దాకా కర్రు ఈకిన కత్తిది ఆయనకి చూడండి. మగాల కత్తి కర్రును గీకిన కత్తిది. 70 నుంచి 82 దాకా వదిలి పుట్టుకోవడం. ఎట్టొస్తాయి మొదలు ఇస్తే ఎట్టొస్తాయి? రావు కదా. ఒక మొదలు వేయకూడదు, అరమొదలు వేయకూడదు. ఎట్టొస్తాయి చెప్పు. స్వామి ఎక్కడే వస్తూ ఉండేది. చల్లగా అటు గెలుతాడు ఆయన. ఎక్కడుంటే బ్యాగ్ తీసుకోరా మన. నాకేం తెలియదు. ఆయన వచ్చినప్పుడు చెప్పుడు 86లో అన్ని ఈయనకు నాగతాలే ఉండవయ్యా అని ఆయన చూసుకుంటే తాట ఎన్ని రోజులు ఉంటుందయ్యా చెప్పండి. చూడండి
ఎప్పుడు ఇదే 79లో దీన్ని భోంచేసింది ఆయన. ఎన్నో సంవత్సరాల 79లో 3 రోజులు భోంచేసిన రాత్రిది. ఈ తాడు స్వయంగా ఆయన పెట్టిన తాడు ఇది, చూసుకోండి. అంటే అడవిలో చెట్లలో చేమల్లో ఉన్నప్పుడు చెట్టుకి కింద పెడితే పశువులు తొట్టి పగల కొడతాయి అని చెట్టుపై తగిలించుకునే దానికి కుట్టుకున్న దారం. ఈ దారం పోయింది 79 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ఉంటాయి? తాటాకులా ఉండవు. భగవంతుడు కాబట్టి ఆయన భోజనం చేసేది రాక కాబట్టి ఉంది. నమస్కారం పెట్టుకుంటే ఈ రాక సాయం చూసి దండం పెట్టుకుంటే ఎంత కఠోరమైనా కూడా తినేదానికి లోటు లేకుండా వస్తుంది. దండం పెట్టుకోండి. అక్షయ పాత్ర అంటారు దీన్ని. ఏమంటారా? వాళ్ళు నిత్య సూర్యుడు, ఇది కనపడకుండా సూర్యుడు. ఎవరా? భగవాన్ వెంకయ్య. అదేండి. ఇంకా అది మన చేతిలో ఏమి లేదు. ఊరికి ప్రాప్తి ఏందో మనం ఏం చేస్తాం? తొందరగా తెలుసా? లేదు బిగించేసుకున్నట్టు. నేనేం బిగించరా? నువ్వు అందరికీ బిగించేస్తావు ఏం పోవడోనని బిగించినట్టు. అందరూ ఊరిని చూడండి. ఇది మెరుస్తున్నాయి. చూసి అంత సన్నగా ఉంటాయి. చూడండి పెద్ద అయిన ఎంటికలు. నమస్కారం పెట్టుకోండి. నేను మెరుస్తాడు. చాలా ఎంటికలు అనమాట. ఎంటికి సరైన పలసలు ఉంటే మహాజ్ఞాని. అయ్యి ఎంటికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఇంకా 82. కొంచెం చూడండి. ఇగో చిటికినేలు గోరు కనపడుతుందా? చుక్క మాదిరి చిటికినేలు గోరు పెద్ద. రెండున్నర సంవత్సరం కట్టుకొని పంచేది పెట్టే. 2.5 సంవత్సరం కట్టుకొని పంచేది. జుజ్జు అయిపోయింది. నేను దారా చుట్టానే పోతే. ఈ సూది కూడా ఆయన చేత్తో కొట్టుకున్న సూది చూడండి. సూది ఆయన చేత్తో కొట్టిన సూది. జాగ్రత్తగా దాచిపెట్టాలే పోగొడితే. డోలీలో పోతాం. డోలీ మనిషిని పోతాం. అది వెంకయ్య స్వామికి ఒక సందర్భంలో పాపం ఒట్టి జావా, ఉల్కోస నీళ్ళు, గింజి, రాగి జావా, కోటి నీళ్ళు, ఆ గ్లాస్కో బిస్కెట్ ఉడికి నీళ్ళు పిసికిపోసిందంట. ఉసిరితనంలో కొద్దిగా ఊరికి 20 నెలలు అవుతుంటే ఆయన కింద పరిస్థితి పుట్టేది. మంచి వాసన వస్తుంది, బాగా వస్తుందో వాసన గమగమగమ. చెప్తే మీకు అర్థం కాదు. సినిమాలో బ్రహ్మంగారి సినిమాలో పాటలు పాడిన రామకృష్ణ మీకు తెలిసి ఉంటుంది అందరికీ. బ్రహ్మంగారి సినిమాకంతా ఆయన పాడిండు. ఆయన 62లోనూ ఎప్పుడో నెల్లూరులో వచ్చిందంట.
స్వామి కాడికి. ఆయన సినిమాలో పాటలు బాగా రావటం లేదని, ప్రోగ్రాములు దిగటం లేదని ఎవరో చెప్తే వెంకయ్య స్వామి కాడికి వచ్చిందంటే స్వామి శరీరంతో ఉండంగా, అంటే 60లో 62లోనో 65లో మనకి తెలియదు కరెక్ట్గా టైం ఇంతని చెప్పాలి. ఆయన వచ్చినాక స్వామి గుండం కాడ కూర్చొని నిలబడకూడదామా, గుండం కాడ కూర్చొని అంట, స్వామి నాకు ప్రోగ్రాములు రానియకుండా తొక్కేస్తుండ్రు స్వామి అని ఆయన అడిగిందంట. ఎవరు పాటలు పాడే రామకృష్ణ అడిగితే దొత్తులో ఉన్నిందంట. ఇది ఎక్కడ? ఆయన దొత్తులో ఉండిందంట. ఎవరు దొత్తుల? పొవ్వాకు దొత్తులో ఉండిందంట. దొత్తులో చేయి పెట్టి ఇది ఎత్తకపోయి నువ్వు జాగ్రత్తగా నీ బ్యాగులో పెట్టుకయ్యా, నీకు తిరుగులేదు పో అని. ఇది బ్యాగులో పెట్టుకున్నాను. ఆయనకి అన్ని ప్రోగ్రాములు, ఎలాగా ప్రోగ్రాములు పాటలన్నీ వచ్చినాయి అంట పాడేదానికి. ఆయన 30 సంవత్సరాలు దాచిపెట్టిండోడు, కొడుకులు కొడుకు వాళ్ళకి ఒంట్లో వరకు చూపించాల. గాలిపాడడానికి 2 మాటలు ప్రోగ్రాం చేయని వచ్చిండు ఆయన. రెండోసారి వచ్చినప్పుడు స్వామి నేను స్వామిని దర్శించుకున్నాను, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను, ఆయన నాకు మొదలు లేచి ఇచ్చాడు, దారకొండ కూడా ఇచ్చి నువ్వు జాగ్రత్తగా పెట్టు. ఆయన ఇచ్చినాక నాకు మలుపు తిరిగింది, ఇంకెందుకు నేను కూడా ముసలోడిని అయిపోయినాను, ఈ దారకొండ నీ చేతికి ఇమ్మన్నట్టు మనసు అనిపిస్తుంది, నీకు ఇచ్చేస్తున్నాను. అది తర్వాత ఇంకొకటి ఉంది, అది లోగా ఉందిలే. వెంకయ్య స్వామి శరీరంతో ఉండగా దాసులు కస్తూరు అంకోనాయుడు స్వామి శరీరంతో ఉండగానే నాదం పట్టుకొని 2 పోటాలు ₹100 అమ్మేవాళ్ళంట, బ్రేక్ కట్టించకుండా. అప్పుడు అంకోనాయుడు స్వయంగా పెంచులపా నుంచి దాసులకు వచ్చినప్పుడు అంత బొమ్మ తీసుకొని స్వామి గుణం కాడ కూర్చుంటే, స్వామి ఈ పటం మాకు మా ఇంట్లో పూజలు పెట్టుకోవాలా, మీ చేతితో తాకి మంత్రించి ఇమని అడిగిండంట అంకోనాయుడు. ఎవరిని? వెంకయ్య స్వామిని అడిగితే వెంకయ్య స్వామి చేతికి తీసుకునిండంట. దాన్ని ఉంది ఇప్పుడు, అది మన కాడ ఉంది, అది నాతో కూడా ఉంటుంది. నేను ఆడుంటే ఆడు ఉండాలి, అది ఎక్కడికి పోయినా ఉండాలి, అది ఏ దేశానికి పోయినా ఉండాలా, ఏ రాష్ట్రానికి పోయినా ఉండాలా, ఏ ఊరికి పోయినా ఉండాలి, ఏ అడవిలో ఉన్నా అది ఉండాలి. అది ఉంటే 1000 మంది కాపలా ఉన్నట్టు ఉంటుంది. అది ఆయన చేతిలో పెట్టుకొని పొవ్వాకట్టు పూసేసి ఇటు పెట్టుకొని చేతుల అబ్బో బాగుందా అనిండండి స్వామి 3 మాటలు. అబ్బో భలే బాగుంది కదయ్యా అనిండంటే వెంకయ్య స్వామి పెట్టుకొని అని ఆమెను 3 మాటలు కింద కద్ది 3 మాటలు తలకద్ది అది ప్రమాణం రాత రాయించి ఆయన చేతి గుండా నెత్తిని పెట్టుకొని అంకోనాయుడికి ఇచ్చిండే. అంకోనాయుడికి ఇస్తే అంకోనాయుడు వీళ్ళెవరు దీనికి యోగ్యులు కాదు, 3 కొడుకులు 2 కూతుళ్ళను వీళ్ళకి ఎవరికి అర్హత లేదు, ఇది స్వామి నీకే ఈ మని దయాన్ని నా చేతికి ఇచ్చాడు. నా కాడు ఉంది అన్ని వస్తువులు. కాబట్టి ఇంకో కొండ కూడా ఉంది, అయిపోయింది. ఇంకా మీరు ఏర్పాటు చేసి తీసుకుంటే పూజగా సరిపోద్ది. మళ్ళీ పొద్దుపోయింది ఏడవకుండా గబానా 11 కల్లా పూర్తి చేస్తే మళ్ళీ లాస్ట్లో పూజలో కూర్చునేస్తానా. ఆ పూజలో కూర్చుంటే కూడా గందరగోళం చేసి చంద్రబంధం చేస్తారు, వచ్చేస్తారు. అందుకని ఆయన కూడా ఇష్టం లేదులే. నన్ను వస్తే ఆయన ఊరుకుంటాడు, ఆ దుబ్బరి ఆపుతాడు. ఆడొక ఆయన అనుకుంటాడు రాతలు పండు ఎత్తుకొని వస్తాడని. 82 ఆగస్టు 24 మంగళవారం పొగోలు 10 గంటలప్పుడు అందరితో మాట్లాడి స్నానం చేయించమని సాంప్రాణి ఇచ్చుకొని కర్పూరం ఆరతుడిచమ్మ వాళ్ళందరూ ఇచ్చి అన్ని చేసినాక నువ్వు వాడిపోని చెప్పని అటా కన్ను మూసాడు వెంకయ్య స్వామి. ఇంకా ఆయన స్పరిశి తగలదో ఆయన పండబెట్టిన కాడ మట్టి ఆ రోజుల్లోనే 6 అడుగు లోతు పెరుకోపోయారట. ఆ మట్టి సరే మనం అదే పెద్దవాళ్ళు చెప్తారు కదా, వడ్డిచ్చేవాళ్ళు మనవాళ్ళు అయితే ఎక్కడున్న మన భాగం మనకు
అప్పుడు 82 నేను లేకుండా కూడా మన భాగం మనకు తెచ్చి పెట్టేది ఆయన. ఇదంతా ఆ రోజు మట్టి, ఆయన కింద మట్టిది, ఇదంతా మట్టి. మట్టి అనుకోబాకండి. అది అందుకనేసి తొందరగా అది ఏర్పాటు చేసేస్తే 11 అయింది, 11 అవుతుంది. ఎక్కువ అకాలం కాకూడదని భోజనాలు కూడా తొందరగా పెట్టాలి. వెంకటేశ్వరంకి భోజనాలు పెట్టేది బలి ఇష్టం. అకలు కొన్న వాళ్ళకి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలయ్యా వెంకటేశ్వరం. అందుకనేసి అందరికి బాగా పెద్దలాడి భోజనం, తృప్తిగా భోజనం పెట్టేసినాము. ఇంకా మన తర్వాత అది పాద పూజ అని నాకేం ఇష్టంలే కాకుండా వీళ్ళందరూ వాసం ఊపిరాడాల్సి ఉంది. కానీ నాకెందుకో నాకు ఆయనకి చేస్తే ఆనందం కాబట్టి వీళ్ళు ఏడ పిచ్చి అంతే కదా. కాబట్టి అది మేరు పర్వతం అంటారు, దాన్ని ఏమంటారా? హిమాలయ పర్వతం. మనం తిప్పలం కూడా రాము, మనం ఏ పక్క వస్తున్నాం. అందుకనే స్వామి చెప్పాడు, మైపాటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఏమైనా తులసమ్మ ఒక్కమ్మ ముందు భోజనం తయారు చేస్తుండ్రు. పక్కన స్వామి పౌర్ణానికి సముద్ర స్థానంలో పాదం అంట మోపిండు. పరివారం అంతా పోయిండ్రు. పౌర్ణానికి పోటు మనిషి ఎత్తున వస్తుండే, అలలో మనిషి నిసిరి బయటికి పడుతుండే. పెద్ద అయినట్టు పాదం మోపిండు. ఎక్కడ? సముద్రంలో. పాదం అట్టు మోపుతానే సల్లంగా లోగాకి వెళ్ళిపోయిందంట సముద్రం. చల్లంగా వెళ్ళిపోయి అలలు ఆగిపోయినట్టు ప్రశాంతంగా ఉన్న నీళ్ళ మీద పడుకునేటట్టు. అది తులసమ్మడు చూసేది, బాగా వాటక్క చూసేది. చూసినాక భోజనం తయారు చేస్తా, పొయ్యి మంట వేసుకుంటా, కూరగాయ బారికాయ చూసుకుంటా పక్కన వాళ్ళకి చెప్తుందంట తులసమ్మ. ఆమె అమ్మే స్వామి చూడమ్మే చూడాలంటాడో రావుపోటు మనిషి ఎత్తుని ఎగిసి పడుతుంటే అలలో స్వామి ఎట్ట బంగాళకర్ర అట్ట అడుగుపెట్టి నీళ్ళన్నట్టు అడుగు పెడతానే సముద్రం చల్లంగా అయిపోయి వెనక్కి వెళ్ళిపోయిందమ్మే. పౌరమ్మే మన స్వామి అని చెప్తుందంటే ఎవరు? మన తులసమ్మ. అవ్వ చెప్తుంటే ఈయన ఒక్కరో గుణం కాపక్క కూర్చొని ఈయనకెనొచ్చేసింది. ఎవరికా? స్వామికి. అమ్మా ఎంతసేపటికి మన పాత వాళ్ళు బిండే పనేనా మీక అని అంటే నా సంగతి గొప్పతనం చెప్పగాకండి. ఎవరిని గురించి కూడా గొప్ప, అసలు ఆయన గురించి గొప్ప అనేది ఆయనకి ఇష్టం ఉండదు. నాకు నేను గొప్ప అనేది కూడా ఎప్పుడైనా కూడా మనిషి నేను గొప్ప అనుకున్నాడు గొప్పోడే కాదు, ఒప్పోడేవాడు. మనకి మనం గొప్ప కాదు. భగవంతుడి లెక్కలో మనం గొప్ప కావాలా. ఆయన ద్వారా అన్ని ఆత్మల్లోకి రావాలా. మమాత్మ సర్వభూతాత్మ, సర్వభూతాత్మ సర్వేశ్వరాత్మ, సర్వేశ్వరాత్మ సకల జీవాత్మ. అంతే. అందరిలో వెంకయ్య ఉండడని రాసుకోమని చెప్పిండు వెంకయ్య స్వామి 6 నెలల ముందు. 6 నెలల్లో చర్యలు వదులుతారనంగా, స్వామి మీరు సాటుకుపోతే మా సంగతి ఏంటి అని అడిగితే, అయ్యా ఏందయ్యా అట్టవా పోయేది ఆడికి అబ్బో ఎప్పుడు గుండెకి అనేసి వెంకయ్య స్వామి. అబ్బో అనేది వెంకయ్య స్వామి ఎట్టడా అబ్బో అడ్గది అనేదంట. ఆయనకి నీళ్లు పోసేటప్పుడు ఒకరు 7 గంటలు తక్కువ అయిందనుకో, అబ్బా అడ్గది చలి 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 కేకలు పెట్టేదంట. బాగా ఎసుట్లో మేము వేస్తే అన్నం అయ్యేంత వేడిగా అనుభవిస్తే అడ్గది బాగుంది, అడ్గది బాగుంది అనేవాడు స్వామి. ఎన్ని స్వామి అన్న మాటలే, నేనేం కల్పించాల్సిన పని నాకు లేదు. యథార్థమో చలి చలి అని కేకలు పెట్టేదంట. కర్రకి ముక్కులు అట్ట కట్టి అట్టు ముంచి అట్టు పోసేదంట. ఆయన పైన అది ఓర్చుకునేదంట ఆయన. మరి ఆయన చేస్తున్నా అందుకనేసి ఇట్లాంటి పరిస్థితిగా తర్వాత